కూటమి ప్రభుత్వ 2 సంవత్సరాల పాలన రాష్ట్రం మొత్తం కూడా ఆనందోత్సవాల్లో జరుపుకుంటూ ఉన్నారు. ప్రజలకి ఏ హామీలైతే ఎన్నికలకు ముందు ఇచ్చామో దాదాపుగా హామీలన్నిటిని కూడా నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మొన్ననే తిరుపతిలో కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో విజయోత్సవ సభ బ్రహ్మాండంగా జరిగింది. ఏ రంగాలకి సంబంధించి ఎంత ప్రజలకి మేలు చేసామనేది మొత్తం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా విజయోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి. రేపు గుంటూరు జిల్లా కూటమి 2 సంవత్సరాల విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూలు రేపు ఉదయం 11 గంటలకని చెప్పాము. కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు 2 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. జస్ట్ ఒక 3-4 గంటలు మేము దాన్ని పోస్ట్పోన్ చేసాం. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలకి ముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకమైనటువంటి పాలన, ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, గౌరవం, ఈ 2 పాలనల్ని ప్రజలందరూ కూడా బేరు చేసుకుంటూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నడి రోడ్ల మీద కుత్తకులు కొయ్యటం, చిన్న పిల్లలని కూడా చూడకుండా బీసీలైనటువంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఎస్సీలని లేకపోతే ప్రశ్నించినటువంటి వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేయటం, ఆడపిల్లల్ని నడి రోడ్ల మీద సామూహిక అత్యాచారాలు చేయటం, ఇలాంటి అత్యాచారాలు ఒకవైపున రాజ్యాంగ వ్యవస్థల మొత్తాన్ని కూడా తొంగలో దొక్కే విధంగా రాజ్యాంగం ప్రకారం సంక్రమించినటువంటి రాజధాని లేకుండా అపహాస్యం చేయటం, దాన్ని 3 పెడతాం, 30 రాజధానులు చేస్తాం, పందులు తిరిగే రాజధాని, లేకపోతే పలానా కులానికి సంబంధించి రాజధాని అని చెప్పేసి అవహేళన చేయటం, చట్టసభల్లో ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం వాడు ఎట్లా పుట్టాడు, వాడు ఈడికి పుట్టాడు, వాడు లాగలేడు, వీడు లాగలేడని ఆడవాళ్ళని అవహేళన చేయటం, మహిళల్ని కించపరచడం, ఆస్తులు మొత్తాన్ని దోచుకోవటం, మొత్తం అవినీతి చేయటం గత 5 సంవత్సరాల్లో జరిగింది. చెప్పుకుంటూ పోతే మనకి టైం చాలదు.